पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। ఆత్మ సంయమ యోగం 6వ అధ్యాయం. శ్రద్ధతో సాధన చేసేటటువంటి యోగి యోగ భ్రష్టుడైనట్లయితే, అంటే ప్రారబ్ధం వల్ల మరణించినట్లయితే అతను ఏ గతి చేరతాడు, ఎక్కడికి చేరతాడు, అతని పరిస్థితి ఏమిటి, అతని స్థితిగతులు ఏమిటి అనేటటువంటిది అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న. దానికి మన తండ్రి ఈ యోగ మార్గంలో, అంటే ఈ ఆత్మ సంయమ యోగము ఎవరైతే అభ్యాసం చేస్తున్నారో, అంటే ఈ జ్ఞాన మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో, ఎవరైతే నిరంతరము జ్ఞాన దృష్టి ఏర్పరచుకుని తన్ను తాను ధ్యానించుకుంటూ తానుగా ఉంటూ ఉన్నారో, అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా పతనం కారు. వాళ్లకు మోక్షం పొందటమే కాకుండా ఇక్కడ ఈ మత జీవితంలో మిగిలిన వాళ్ళు చేస్తున్నటువంటి కర్మకాండల వల్ల ఏ ఏ ఫలితాలు పొందుతారో ఆయా ఫలితాలు కూడా వాళ్ళు పొందుతారు. అంతేకాకుండా వాళ్ళు వాళ్ళ సాధనలో సిద్ధి పొందకపోయినప్పటికీ కూడా మరలా జన్మ తీసుకొని వాళ్ళు తప్పకుండా మోక్షం పొందుతారు. అయితే ఆ మరలా జన్మ అనేటటువంటిది కూడా వాళ్ళు ఏ సమస్యలు లేనటువంటి, ఏ ఇబ్బందులు లేనటువంటి శ్రీమంతుల ఇళ్లలో, అలాగే సదాచార సంపన్నులైనటువంటి ఆధ్యాత్మిక చింతన ఉన్న కుటుంబంలో జన్మ తీసుకుంటారు. ఒక్కొక్కసారి సాక్షాత్తు యోగుల ఇళ్లలోనే వాళ్ళు జన్మ తీసుకుంటారు. అలాంటప్పుడు ఆ తండ్రి సద్గురువుగా వాళ్లకు బోధ చేసేటటువంటి మహదవకాశం కూడా వాళ్ళు పొందుతారు. కాబట్టి జ్ఞాన మార్గంలో నడుస్తున్నప్పుడు ఆత్మస్వరూపంగా తాము తెలుసుకొని ఆత్మధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏ విధంగానూ కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. నిస్సంకోచంగా నువ్వు ఈ మార్గంలో నడవవచ్చు అనేటటువంటిది మనకు చెప్తూ ఉన్నారు. అలాగే క్రిందటి వారం మనం మాట్లాడుకున్నాము, తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. ఈ శ్లోకం కూడా కిందటి వారం మనం మాట్లాడుకున్నాము. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం. పూర్వదేహంలో అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి దేహంలో నీవు ఏ సంస్కారమైతే ఏర్పరచుకున్నావో
ఆ సంస్కారాలను బట్టే మరలా జన్మ తీసుకుంటే ఆ పాత దేహంలో ఉన్నప్పుడు నువ్వు ఏ ఏ సంస్కారాలు ఏర్పరచుకున్నావో, ఎంతవరకు ఈ జ్ఞాన మార్గంలో నడిచావో అక్కడి నుండి నీ నడక మొదలవుతుంది అనేటటువంటిది మనకు ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ శ్రీమద్ భగవద్గీత ఒక ముఖ్యమైనటువంటి విషయం మనకు చెప్తుంది. ఏమని అంటే పౌర్వదేహికం అన్నప్పుడు మళ్ళా నీకు జన్మ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇంతకు ముందు నీవు కొన్ని దేహాల్లో ప్రయాణం చేస్తూ వచ్చావు. ఈరోజు ఇక్కడ నువ్వు ఈ దేహంలో ఉన్నావు. ఈ దేహము అనేటటువంటిది నిజానికి తాత్కాలికమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది. ఈ దేహంలో ఉన్నటువంటి నీవు పూర్వపు దేహాల్లో ఏ ఏ సంస్కారాలు ఏర్పరచుకున్నావో ఆ సంస్కారాలు ఈ దేహంలో ఇక్కడ వ్యక్తమవుతూ ఉంటాయి, ఈ దేహం నుండి వ్యక్తమవుతూ ఉంటాయి అనేటటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, స్థూల దేహము అనేటటువంటిది రాలిపోతుంది. ఈ స్థూల దేహాన్ని తగలబెట్టడమో ఏదో చేస్తున్నారు. కానీ సూక్ష్మదేహము అనేటటువంటిది ఈ దేహంలో ఉండగా నీవు ఏ జ్ఞానం స్థిరపరచుకున్నావో, ఎంతవరకు స్థిరపరచుకున్నావో ఆ జ్ఞానం అనేటటువంటిది ఆ సూక్ష్మదేహంలో నిక్షిప్తం అవుతూ ఉంది. ఆ సూక్ష్మదేహమే మరలా ఇంకొక దేహాన్ని పొందుతుంది. ఆ సూక్ష్మదేహమే మరలా ఇంకొక దేహాన్ని పొందుతుంది. ఇంకొక దేహం పొందినప్పుడు ఆ సూక్ష్మదేహంలో అప్పటి వరకు నువ్వు ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలు, అలవాట్లు, అవే వాసనలు అంటున్నారు, సంస్కారాలు అంటున్నారు, ఇవన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. అదే విధంగా ఉండి నీవు అదే విధంగా ఆలోచిస్తూ ఏ పూర్వజన్మ సంస్కారాలు తీసుకుని నీవు ఇప్పుడు మళ్ళా జన్మ తీసుకున్నావో, ఏ పూర్వజన్మ సంస్కారాల వల్ల నీవు ఇప్పుడు తీసుకున్నటువంటి జన్మ ఏదైతే ఉందో, ఈ జన్మలో పూర్వజన్మ సంస్కారాలకు తగిన విధంగానే నీ ఆలోచనలు, నీ నడక కూడా ఉంటాయి అనేటటువంటిది మనకు పెద్దలు చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఆలోచించండి, దీన్ని బట్టి మనకు భగవద్గీత చెప్తున్నది ఏమిటి, మరలా జన్మ అంటూ ఉంటుంది. అలాగే అంతకుముందు కూడా జన్మ ఉంది నీకు. యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురు నందన. అయితే ఇక్కడ మనకు శ్రీమద్ భగవద్గీత చెప్పినట్లుగా పూర్వజన్మ సంస్కారము అనేటటువంటి దాంతో నువ్వు పుడుతున్నావు. ఏ సంస్కారము? బుద్ధి సంయోగం. ఏ బుద్ధి? ఆధ్యాత్మిక బుద్ధి. అంటే పూర్వజన్మలో నీవు ఈ జ్ఞాన మార్గంలో కొంతవరకు నడిచి వివేక వైరాగ్యాలు ఏర్పరచుకొని, లేదా సాధన చతుష్టయ సంపత్తి, ఆ సంపద కాస్త సంపాదించుకొని శ్రీమద్ భగవద్గీతలో చెప్పినట్లుగా యజ్ఞదాన తపోకర్మలు ఆచరించి దోషాలు పోగొట్టుకొని, అలాగే సద్గురువుని ఆశ్రయించి సద్గురు బోధను శ్రద్ధగా శ్రవణం చేసి మననం చేసి ఆ తరువాత నిధిధ్యాసన. నిధిధ్యాసన అంటే వేదాంత ధ్యానము. ఆ వేదాంత ధ్యానం ఇంకా పరిపక్వతకు రాకముందే మరణించినట్లయితే ఇప్పుడు
ఈ కొత్త దేహంలో ఉన్నటువంటి నీవు ఈ ఆలోచనలతో, ఈ అభిప్రాయాలతో నీవు పుడతావు అంటే ఆ పాత సంస్కారాలన్నీ కూడా నీకు అలాగే ఉంటాయి. నీవు గత జన్మలో, గత దేహంలో ఉండగా నీవు సంపాదించుకున్నటువంటి చతుష్టయ సంపది, వివేకము, వైరాగ్యము, షట్ సంపద, అముముక్షత్వము, ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి. అలాగే అప్పుడు నీ దోషాలు పోగొట్టుకోవటానికి త్రివిధ తపస్సులతో సహా యజ్ఞదాన తపోకర్మలు నువ్వు ఆచరించినప్పుడు ఆ దోషాలు పోగొట్టుకుని, ఆ మాలిన్యం పోగొట్టుకుని గురుబోధ శ్రవణం చేయటానికి కావలసినటువంటి పవిత్రత, యోగ్యత ఏర్పరచుకుని నువ్వు ఉన్నావు. ఇప్పుడు మరలా అదే దృష్టితో నువ్వు ఉండటం జరుగుతుంది. అదే దృష్టితో ఉండి మరలా సద్గురువు దగ్గర శ్రవణం చేస్తున్నప్పుడు వెంటనే నువ్వు గ్రహించటానికి వీలవుతుంది. ఇదివరకట్లాగా నువ్వు అంత కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ఇదివరకట్లాగా పూర్వపు జన్మలో నువ్వు కష్టపడి ముందుగా సాధన చతుష్టయ సంపత్తి కోసమనే ఎంతగానో కష్టపడి ఆ విధంగా నిన్ను నువ్వు సంస్కరించుకొని యజ్ఞదాన తపోకర్మలన్నీ కూడా దీక్షగా ఆచరణలో పెట్టుకుంటూ సద్గురువు చెప్పిన దాన్ని శ్రవణం చేస్తూ దాన్ని మననం చేసి బుద్ధిలో స్థిరపరచుకొని అప్పుడు ధ్యానం చేయటానికి ఉపక్రమించావు. ఈ లోపల దేహం పోయింది. అప్పుడు ఇప్పుడు మరలా నీకు ఆ ఆలోచనలన్నీ కూడా అలాగే ఉంటాయన్నమాట. మరలా వెనక్కు వెళ్ళి వాటి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం నీకేమి కూడా రానే రాదు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ త్వరగా నీవు ఈ జ్ఞాన మార్గంలో స్థిరపడటానికి వీలవుతుంది. త్వరగా అన్నమాట. ఎందుకని అలాంటి సంస్కారాలతో నువ్వు వచ్చావు ఒకటి. రెండవ విషయం ఏమిటంటే నీవు అలాంటి వారింట్లో జన్మ తీసుకున్నావు. అలాంటి సుశీనాం శ్రీమతాం గేహే, అలాంటి సంస్కారాలు ఉన్నటువంటి సదాచారులైనటువంటి సద్గోష్ఠి జరిపేటటువంటి ఇంట్లో నిరంతరము కూడా వేదాల గురించి, వేదాంతం గురించి గోష్ఠి జరిగేటటువంటి ఇంట్లో నీవు జన్మ తీసుకున్నావు. కాబట్టి ఆ వాతావరణం, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాతావరణము నీకు ఉపయోగపడుతుంది. అలాగే పూర్వజన్మలో నువ్వు ఏర్పరచుకున్నటువంటి సంస్కారము నీకు ఉపయోగపడుతుంది. రెండూ కలుస్తున్నాయి ఇక్కడ. ఈ రెండూ కలవటం వల్ల ఏమవుతుంది అంటే యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన, నీవు ఇంకా ఎక్కువ ప్రయత్నం లేకుండానే త్వరగా నేను ముక్త స్వరూపాన్నే, నాకు అసలు బంధమే లేదు, నేను దుఃఖపడేవాడిని కానే కాదు, నేను నిత్య ఆనంద స్వరూపాన్ని, నేను నిత్య శాంత స్వరూపాన్ని, నాకు అసలు ఏ బంధము లేనే లేదు, అలాగే నాకు మరణము లేనే లేదు. అలా యథార్థమైనటువంటి ఆత్మస్వరూపంగా నిన్ను నీవు తెలుసుకోవటమే కాకుండా అలాంటి నిన్ను నీవు చూసుకోవటానికి వీలవుతుంది అనేది మనకు ఇక్కడ ఈ శ్లోకంలో చెబుతున్నారు. తర్వాత శ్లోకం చూసినట్లయితే పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే యవశ్వపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే యవశ్యోపి సహా. పూర్వం అభ్యాసం ఉంది కదా. ఎప్పుడు పూర్వం అంటే పూర్వం ఇంతకు ముందు జన్మలో నువ్వు అభ్యాసం చేసావు.
అలాగే నీకు వైరాగ్యం కూడా ఉంది. అభ్యాసము వైరాగ్యము ఈ రెండు కూడా పూర్వజన్మలో నువ్వు చక్కగా అవి స్థిరపరచుకున్నావు. ఆ అభ్యాస బలము అనేటటువంటిది ఉంది. ఆ అభ్యాసం స్థిరపరచుకోవటానికి కావలసినటువంటి రీతిలో వైరాగ్యం కూడా అక్కడ సముపార్జించుకున్నావు. ఆ రెండు కూడా ఉన్నాయి కాబట్టి ఆ అభ్యాస బలంతో ఇప్పుడు నీవు జన్మ తీసుకున్నావు. ఇక్కడ నీవు జన్మ తీసుకోగానే ఏమవుతుంది అంటే నీ ఆలోచనలన్నీ కూడా దేని మీద ఉంటాయి అంటే జ్ఞాన మార్గం వైపు ఉంటాయి. నీ ప్రక్కన అనేక మంది వేలాది మంది కర్మకాండలలో కూరుకుపోయి ఉంటారన్నమాట. రకరకాలైనటువంటి పూజలు, నోములు, వ్రతాలు, దీక్షలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, రకరకాలైనటువంటి యోగాలు ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళు నీ చుట్టూతా ఉంటారు. అనేక మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి కోరికలతో ఉంటారు. ఇదిగో మేము ఈ పూజ చేశాము, మాకు ఈ కోరిక నెరవేరింది అని చెప్తూ ఉంటారు. మళ్ళా కొంతకాలం అయిన తర్వాత మేము ఇదిగో ఈ పూజ చేయటం వల్ల ఈ కోరిక నెరవేరింది అంటారు. ఒక్కొక్కసారి నెరవేరింది అంటారు, ఒక్కొక్కసారి నెరవేరలేదు, మా ప్రారంధం ఇలాగా ఉంది అని చెప్తారు. ఇలాగ నీ చుట్టూత వేలాది మంది ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా ఈ బాహ్యమైనటువంటి ఈ కోరికలకు సంబంధమైనటువంటి అనేక కర్మలు చేస్తూ వాటిలో కూరుకుపోయి ఉంటారు. ఇంకా కొంతమంది పుణ్యాన్ని సంపార్జించుకుంటున్నాము అని కొన్ని యజ్ఞదాన తపోకర్మలు లాంటివి ఆచరించి వాటి వల్ల మాకు ఉత్తమ గతులు వస్తాయి, రేపు మేము స్వర్గసుఖాలు అనుభవిస్తాము అని చెప్పి వాటిలో మునిగి తినేవాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది నీ చుట్టూతా ఉన్నప్పటికీ కూడా పూర్వజన్మలో నువ్వు ఏర్పరచుకున్నటువంటి సంస్కారం ఏదైతే ఉందో ఆ సంస్కారము నిన్ను అటువైపు వెళ్ళనీయదు. వాళ్ళు చెప్పేటటువంటివి ఆ పూజలు కానీ, ఆ నోములు కానీ, ఆ వ్రతాలు కానీ, ఆ దీక్షలు కానీ, ఆ కర్మకాండలు కానీ, ఆ యజ్ఞాలు కానీ అవి ఏవి కూడా నీకు నచ్చవు. ఎందుకో నాకు తెలియదు, అవన్నీ చేయాలని నాకు అనిపించటం లేదు. ఎందుకు అవన్నీ చేయాలని నీకు ఎందుకు అనిపించటం లేదు? ఏమో నాకు తెలియదు. మరి ఏం చేయాలనిపిస్తుంది? ఏం చేయాలి అనిపిస్తుంది అంటే యథార్థంగా భగవంతుని యొక్క తత్వం ఏదో తెలుసుకోవాలని అనిపిస్తుంది. భగవంతుడికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏదో తెలుసుకోవాలనిపిస్తుంది. అలాగే చనిపోయినప్పుడు దేహం అక్కడ పడి ఉంటే ఆయన వెళ్ళిపోయాడు అంటున్నారే, ఆ వెళ్ళిపోయే ఆయన ఎక్కడికి వెళ్తాడు అని తెలుసుకోవాలని అనిపిస్తుంది. అంటే ఆ దేహం నేను కాదు, దేహం కాకుండా నేనెవరు అనేది తెలుసుకోవాలనిపిస్తుంది. భగవంతుడు అంటే కేవలము ఈ పరిమితమైనటువంటి ఈ విగ్రహం అని నాకు అనిపించటం లేదు. మరి ఏమనిపిస్తుంది? భగవంతుడు అంటే అనంతమైన వాడు అని అనిపిస్తుంది. భగవంతుడు అంటే సర్వవ్యాపకము అని అనిపిస్తుంది. భగవంతుడు అంటే ఇందుగలడందు లేడను సందేహం వలదు అని చెప్పాడే ప్రహ్లాదుడు, అలాగా అనిపిస్తుంది. అలాంటి భగవంతుడిని తెలుసుకోవాలనిపిస్తుంది. అలాంటి భగవంతుడికి నాకు ఉన్న సంబంధం ఏదో తెలుసుకోవాలనిపిస్తుంది. అందుకని వీటి మీద నాకు అంత ఇష్టత ఉండటం లేదు. ఇలా ఉంటాడు. ఇలా ఉండి పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే, లాగబడతాడట, ఆకర్షించబడతాడట. దేనికి ఆకర్షించబడతాడు? జ్ఞాన మార్గానికి ఆకర్షించబడతాడు. సత్యమేదో తెలుసుకోవాలి అనేటటువంటి తపన ఉంటుంది. దేనివల్ల?
పూర్వ వాసన వల్ల, ఇంతకుముందు ఏర్పరచుకున్నటువంటి సంస్కారం ఏదైతే ఉందో ఆ సంస్కారం వల్ల అన్నమాట. హవస్యోపి సహా అంటున్నారు. అంటే ఇది నిజానికి తన ప్రమేయం ఏమీ లేదు, తన ప్రయత్నం ఏమీ లేదు. ఎక్కడో ఎవరో భగవద్గీత బోధిస్తున్నారు, భగవత్ తత్వాన్ని చెప్తున్నారు, బోధ చేస్తున్నారు అంటే ఇవన్నీ వదిలేసి అక్కడికి పోయి వినాలి అనిపిస్తూ ఉంటుందట. లాగబడతాడట. లాగబడటం అంటే తన ప్రయత్నం ఏమీ లేదు, తన అడుగులు అలాగా పడి అడుగులో అడుగేసుకుంటూ అక్కడికి చేరుతాడట. ఏదో ఒక సందర్భంలో ఆ శబ్దాలు అతని చెవిని సోకితే ఇది నాకు కావాల్సింది అని వెంటనే అర్థం చేసుకోగలుగుతాడట. దీనికోసమే నేను నిజానికి ఎతుకుతున్నాను, ఇలాంటిది ఒకటి ఉందనేది నిజానికి నాకు తెలవలేదు, ఇది సత్యము, ఈ సత్యం కోసమే నేను ఎతుకుతున్నాను, ఈ భగవత్ తత్వం తెలుసుకోవాలన్నదే నా ఉద్దేశం అని వెంటనే తనకు ఏది కావాలో దాన్ని గుర్తించగలుగుతాడట. ఆ విధంగా గుర్తించగలుగుతాడు. దానివైపు అంతగా ఆకర్షితుడవుతాడు. తన ప్రయత్నం ఏదీ లేకుండానే, ఏ కష్టము లేకుండానే దానికి ఆకర్షించబడి వెంటనే ఇది నాకు కావాల్సిందని గుర్తించి ఆ బోధ వెంటనే లోపల స్థిరపరుచుకుంటాడు. స్థిరపరుచుకుని ఇది నిజానికి నేను ఎప్పుడో విన్నదే, ఇదే సత్యము, పూర్తిగా నా మనస్సు దీనికి అంగీకరిస్తుంది, ఇంకా నాకు ఏ సంశయము కూడా లేనే లేదు అని అర్థం చేసుకొని ఆ బోధ శ్రవణం చేస్తున్నప్పుడే బుద్ధిలో స్థిరపరచుకొని ఆ దృష్టి ఏర్పరచుకోగలుగుతాడు. జిజ్ఞాసురపి యోగస్య, ఆ నిధిధ్యాసన చేయగలుగుతాడు. జిజ్ఞాస, దేని పట్ల జిజ్ఞాస? తత్వం పట్ల జిజ్ఞాస. ఆ తత్వాన్ని బోధిస్తున్నప్పుడే శ్రవణం శ్రద్ధగా జరగటం వల్ల ఇంకా ఏ సంశయము కూడా లేకుండా తన్ను తాను తెలుసుకొని తానుగా ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి కోరికలలో వేదాలలో ఏదైతే చెప్పారో, ఏ కర్మలనైతే వేదాలలో చెప్పారో, వేదాలలో చెప్పినటువంటి కర్మలలో కూరుకుపోయి ఆ కర్మలు ఆచరించటం వల్ల వచ్చేటటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాల మీదే దృష్టి పెట్టి ఆయా కర్మలు ఆచరిస్తూ ఆరాధనలు, వ్రతాలు, నోములు, దీక్షలు ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఆ ఫలాల కోసమే వెంపర్లాటతో వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంటుంది. కానీ పూర్వజన్మ సంస్కారం ఉన్నటువంటి ఈ వ్యక్తి మాత్రం వీటేటి వైపు కూడా కనీసం దృష్టి కూడా సారించకుండా తత్వదృష్టి ఏర్పరచుకొని తను శ్రవణం చేసినటువంటిది ఏదైతే ఉందో ఆ శ్రవణం చేసినటువంటి దాన్ని బుద్ధిలో స్థిరపరచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఆ దృష్టి ఏర్పరచుకోవటానికి నిరంతరము కూడా ఆ ప్రయత్నంలో ఉంటాడు. నిజానికి ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం. మిగిలిన మార్గాల్లో అయితే ఈ విధంగా ఉండదు, మిగిలిన వాటిల్లో అయితే ఇలా ఉండదు. ఇది ఎలాంటిదంటే ఎంత తేలికంటే, ఒక 4 అంతస్తుల భవనం ఉంది. 4 అంతస్తుల భవనాన్ని మనం పై అంతస్తుకు చేరాల్సి ఉంది. పై అంతస్తుకు చేరాలి అనుకున్నప్పుడు లిఫ్ట్ లేదు అక్కడ, మనం నెమ్మదిగా మెట్లెక్కి వెళ్ళాలి.
ఒక 2 అంతస్తులు అయిన తర్వాత కాస్త మనకు ఆయాసం వస్తూ ఉందనుకోండి, ఏదో కష్టపడి 3వ అంతస్తుకు కూడా ఎక్కాము, ఇంకొక అంతస్తుకు మనం చేరాల్సి ఉంది, ఇంకొక అంతస్తుకు మనం చేరాల్సి ఉంది. అయితే బాగా అలసట వచ్చింది. అలసట వచ్చి 3వ అంతస్తులో అలాగ కూర్చుండిపోయాం. కూర్చున్న తర్వాత మనకు తెలవకుండానే నిద్ర వచ్చేసింది. హాయిగా అక్కడే కూర్చుని కాసేపు నిద్రపోయాం. నిద్రపోయిన తర్వాత 1 గంటకు ఏమో మెలకువ వచ్చింది. మెలకువ వచ్చిన తర్వాత ఇప్పుడు మెలకువ వచ్చింది. మెలకువ వచ్చిన తర్వాత మరలా మనం కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి అక్కడి నుండి మెట్లెక్కాల్సిన అవసరం ఉందా? అక్కడి నుంచి మెట్లెక్కాల్సినటువంటి అవసరం లేదు కదా. ఆ 3వ అంతస్తు నుంచి 4వ అంతస్తుకు ఉన్న కొద్దిపాటి మెట్లు ఏవైతే ఉన్నాయో ఆ కొద్దిపాటి మెట్లు హాయిగా ఎక్కేసుకుంటూ వెళ్తాం అంతే. ఆడతా పాడతా ఆ 1 అంతస్తే కదా హాయిగా పైకి మనం వెళ్ళిపోవటం అన్నది జరుగుతుంది. అంతేగాని మళ్ళీ వచ్చి కింద నుంచి మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఏమీ లేనే లేదు. అలాగే ఇక్కడ బాహ్యమైనటువంటి సంపదలు ఏవైతే ఉన్నాయో ఈ సంపదలన్నీ కూడా ఇక్కడ మీరు ఎంత సంపాదించినప్పటికీ కూడా మరలా జన్మ తీసుకున్నప్పుడు ఈ సంపదలు ఏవి కూడా మీతో రావు. మరలా మీరు మొదటి నుంచి కష్టపడి చదువుకోవాల్సిందే. మిగతా చదువులన్నీ కూడా మొదటి నుంచి కష్టపడి చదువుకోవాలి. మరలా మీరు అలాగే ఉద్యోగం తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే అక్కడి నుంచి నెమ్మదిగా డబ్బులు కూడబెట్టుకోవాల్సినటువంటి అవసరము కూడా ఉంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇక్కడ మన తండ్రి మనకి ఏం చెప్తున్నారంటే ఈ జ్ఞాన మార్గంలో నడుస్తున్నప్పుడు శ్రద్ధగా మీరు శ్రవణం చేసి ఈ విధంగా నడుస్తున్నప్పుడు మీరు ఎక్కడ వరకు వచ్చారో అక్కడి నుండే మరలా వచ్చే జన్మలో మీ నడక మొదలవుతుంది అని చెప్తున్నారు. ఎంత మనకి సంతోషాన్ని కలిగించేటటువంటి విషయమో ఆలోచించండి. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ జన్మలో మనం మోక్షం పొందుతామా పొందమా అనేటటువంటిది చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. నేను ఇప్పుడే ఈ జన్మలోనే మోక్షం పొందాలనుకుంటున్నానండి, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలనుకుంటున్నానండి అని అందరూ చాలామంది చెబుతూ ఉంటారు. ఇక్కడ దానికి ఆ తండ్రి ఏం చెప్తున్నారంటే 2 విషయాలు. సంశుద్ధ కిల్బిషః, అలాగే ప్రయత్నాదతమానస్తు, తర్వాత యోగి. ఏమిటిది అంటే నీ మాలిన్యాలు పూర్తిగా నువ్వు పోగొట్టుకున్నావా లేదా అనేటటువంటిది. ఇక్కడ యజ్ఞ దాన తపోకర్మలు ఆచరించి నీ దోషాలన్నీ కూడా పోగొట్టుకోవాలి. అలాగే సాధన చతుష్టయ సంపత్ ఏదైతే ఉందో ఆ సంపద నీవు బాగా సంపాదించుకున్నవాడిగా మారాలి. నీలో ఉన్నటువంటి మాలిన్యం ఏదైతే ఉందో ఆ మాలిన్యమంతా కూడా పోగొట్టుకోవాలి. ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, కపటము ఇలాంటి మాలిన్యం ఏదైతే ఉందో ఈ మాలిన్యం అంతా కూడా పూర్తిగా నువ్వు పోగొట్టుకోవాలి. పూర్తిగా పోగొట్టుకుని ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏ ప్రయత్నం చేయాలి? ఇక్కడ నువ్వు చేయాల్సినటువంటి ప్రయత్నం ఏమిటి అంటే ధ్యాన యోగము, అదే ఆత్మ సంయమ యోగము. ఇక్కడ యోగి అన్న మాటకు అర్థం ఏమిటి? ఏ యోగి? ఆత్మ సంయమ యోగి, నిధిధ్యాసన. ఇది వేదాంత ధ్యానము. నిరంతరము కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓ పక్కనేమో మాలిన్యం అంతా పోగొట్టుకోవాలి, ఇంకా మాలిన్యం అనేది ఎప్పుడు ఏర్పడకుండా చూసుకోవాలి. దోషాల నుంచి బయటపడాలి యజ్ఞదాన తపోకర్మల వల్ల. మరలా దోషాలు ఏవి కూడా నేను ఎత్తున పడకుండా యజ్ఞదాన తపోకర్మలు అనేటటువంటివి నీ నిత్య జీవితంలో ఒక భాగంలాగా చేసుకోగలగాలి. యజ్ఞో దానం తపస్సైవ పావనాని మనిషిన అన్నారు కాబట్టి
ఆ యజ్ఞదాన తపోకర్మలు ఆచరిస్తున్నప్పుడు మనకి ఏ దోషాలు కూడా అంటకుండా ఉంటాయి. అంటే ఏ మలినము కూడా మన మనస్సును తాకకుండా మనస్సు ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉంచుకోవటానికి వీలవుతూ ఉంటుంది. అలా ఒక పక్కన ఆ మాలిన్యం అన్నది సోకకుండా మన మనస్సు నిర్మలంగా ఉంచుకోవటమైతే, రెండవ ప్రక్కన నిరంతరము కూడా ఈ నిధిధ్యాసన చేసుకుంటూ ఉండాలి. నిధిధ్యాసన అంటే ఏంటి? ఆత్మ సంయమ యోగము, అదే ఆత్మ ధ్యానము అనబడుతుంది. ఇదే వేదాంత ధ్యానము అనబడుతుంది. అంటే యథార్థమైనటువంటి నిన్ను నీవు తెలుసుకొని నీ స్వరూపము యొక్క లక్షణాలు ఏవో తెలుసుకొని ఆ లక్షణాల ప్రకారంగా నిన్ను నీవు స్మరించుకుంటూ, నిన్ను నీవు ధ్యానించుకుంటూ, నీ చింతనలో నీవు ఉంటూ, ఆ లక్షణాల ప్రకారంగా ఉన్నటువంటి నిన్ను నీవు అనుభవంగా చూసుకుంటూ అలా ఉండాలి అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. ఈ విధంగా అభ్యాసం చేసుకుంటూ పోయినప్పుడు, ఒకవేళ ఇక్కడ ప్రశ్న అడిగారు, మధ్యలో గనుక దేహం రాలిపోతే ఏమవుతుంది అని. ఏం పర్వాలేదు, అక్కడి నుండి మళ్ళీ నీకు ఈ భావాలతో కూడినటువంటి జన్మే వస్తుంది. జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు ప్రయత్నం కూడా వేగంగానే చేసుకుంటావు. ఇదివరకటి కన్నా కూడా నీవు వేగంగానే అందుకోగలుగుతావు. ఎందుకని? నీకు ఆ సంస్కారం ఉంటుంది, చుట్టూతా కూడా నీకు సరైనటువంటి వాతావరణము ఉంటుంది. కాబట్టి నీవు ప్రయత్నం కూడా వేగంగా చేసుకోగలుగుతావు. అయినా సరే ఒకవేళ దేహం రాలిపోతే ఏమి ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. మరలా ఒక జన్మ రావచ్చు. ఆ జన్మలో కూడా నీవు ఎక్కడ ఉండగా దేహం రాలిపోయిందో, ఏ స్థితిలో ఉండగా దేహం రాలిపోయిందో ఆ స్థితి నుండి నీ నడక మొదలవుతుంది అనేటటువంటిది ఇక్కడ చెబుతున్నారు. ఆ విధంగా నువ్వు చేసుకుంటూ పోయినప్పుడు అనేక జన్మ సంసిద్ధ, కొన్ని జన్మలు పడతాయి. తొందరపడితే వచ్చేటటువంటిది కాదు ఇది. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ జన్మల గురించి ఆలోచించవద్దు. అసలు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఏ మాలిన్యము కూడా అంటకుండా శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా ఉంటున్నానా లేదా అని చూసుకుంటూ నడువు చాలు. నా తండ్రి నాకేం చెప్పారు? సాక్షాత్తు పరమాత్మ స్వరూపం శ్రీమద్ భగవద్గీత రూపంలో నా ఇంట్లో కొలువై ఉండి సకల దేవత సమేతుడైనటువంటి ఆ పరమాత్మ నాకేం చెప్తున్నారు అని ఆ భావన ఏర్పరచుకుని భగవద్గీతలో ఉన్నటువంటి ఆ తండ్రి అందించినటువంటి అమృతప్రాయమైనటువంటి ఆ బోధ అవగాహన చేసుకుంటూ ఆచరణలోకి తీసుకుంటూ ఆయన ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఈ జన్మల గొడవ మనకెందుకు? దేహాలు రాలిపోతే ఇంకో దేహం వస్తుందంతే. ఏం లేదు, మనం ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో కారణాల వల్ల మనం వేసుకున్నటువంటి బట్టలు మురికి పట్టినాయి అనుకోండి, మనతో పాటు ఇంకా బట్టలు బ్యాగులో ఉన్నాయి, మనం ఈ బట్టలు తీసేసి ఇంకొక జత బట్టలు వేసుకుంటాం అంతే. ప్రయాణం సాగుతూనే ఉంటుంది గమ్యం చేరేంతవరకు కూడా. అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. జన్మ అంటే ఇక్కడ మనకు అంతకన్నా భయపడాల్సినటువంటిది ఏం లేదు, అంతకన్నా మించిపోయింది ఏమీ లేదు, అంతే. బట్టలు మార్చుకున్నట్లుగా ఈ దేహం మారిపోతుంది అంతే. ఇంకో దేహం వస్తుంది, మన నడక మాత్రం అలాగే సాగుతూ ఉంటుంది మన గమ్యం చేరేంతవరకు. గమ్యం చేరటం అంటే ఎక్కడికో చేరతామని కాదు, ఏదో పొందుతామని అంతకన్నాను కాదు. నేను ఆత్మస్వరూపాన్ని అని యథార్థమైనటువంటి ఆత్మస్వరూపంగా, పరిమితమైన ఆత్మగా కాదు, అపరిమితమైనటువంటి అనంతమైనటువంటి ఆత్మస్వరూపంగా, శాశ్వతమైనటువంటి నన్ను నేను ఆ విధంగా చూసుకోవటం, ఏ బంధము లేనటువంటి నిత్యముక్త స్వరూపం,
శాంతస్వరూపం, ఆనంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపంగా నేనుగా ఉండటం ఏదైతే ఉందో అదే ఇక్కడ సిద్ధి అన్నమాట మాట్లాడుతున్నారు. అదే ముక్తావస్థ, జీవన్ముక్తావస్థ అనబడుతుంది. అదే బ్రాహ్మీ స్థితి అనబడుతుంది. అదే స్థిత ప్రజ్ఞత అనబడుతుంది. ఆ స్థిత ప్రజ్ఞత అన్నది ఎప్పుడో కాదు, దేహం ఉండగానే ఇక్కడ నీకు అనుభవం అవుతుంది. ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యం ఇక్కడే ఈ దేహం ఉండగానే నీకు అనుభవంగా ఉంటుంది అనేది మనకు ఇక్కడ మన తండ్రి చెప్తున్నారు. యాతి పరాం గతిం. గొప్ప ధైర్యాన్ని ఇచ్చేటటువంటి శ్లోకాలు ఇవి. ఏ భయము కూడా అవసరం లేదు. ఇవన్నీ ఏదో మానేశామే, ఇవన్నీ మానేసేయటం వల్ల వాళ్ళన్ని లాభాలు చెప్తున్నారు, అవన్నీ కోల్పోతామేమో అనేటటువంటి భయం. ఎందుకు ఈ భయం ఏర్పడింది అంటే జ్ఞాన మార్గం గురించి ఇక్కడ ఎవరు మాట్లాడటం లేదు. అందరూ కూడా కర్మ మార్గం గురించే మాట్లాడుతున్నారు. ఆ కర్మ చేస్తున్నప్పుడు, ఆ ఆరాధనలు, ఆ పూజలు, ఆ నోములు చేస్తున్నప్పుడు వాటి వల్ల వచ్చేటటువంటి లాభాల గురించే మాట్లాడుతున్నారు. అందుకని అందరికీ కూడా ఇక్కడ ఈ బాహ్యమైనటువంటి జీవితంలో ఆ లాభాలన్నీ రావాలి కదా. బాహ్యమైనటువంటి జీవితం కాస్త సుఖంగా ఉండాలి అనుకున్నప్పుడు ఆ కోరికలు నెరవేరాలి. అక్కడ చెప్తున్నటువంటి ఆ లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాలన్నీ కూడా వస్తేనే కదా ఇక్కడ జీవితం కాస్త శాంతిగా ఆనందంగా ఉండేది. అందుకని చెప్పేసి అందరూ కూడా అవే కావాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఒక జ్ఞాన మార్గం అనేటటువంటిది ఉంది అనేటటువంటిది కూడా నిజానికి తెలుసుకోలేనంతగా ఈ కర్మకాండల్లో కూరుకుపోయి ఉన్నారు. ఎందుకనంటే దాని నుంచి బయటకు వచ్చేసి ఈ జ్ఞాన మార్గంలో నడిచినప్పుడు ఆ లాభాలన్నీ పోతాయేమో అనేటటువంటిది భయం. ఇక్కడ అందరికీ కూడా అదే భయం. అవన్నీ వదలాలేమో, అవన్నీ వదిలేసినప్పుడు ఇక్కడ దీనిలోకి వచ్చేసి ఈ ఆకారము లేనటువంటి ఆ పరమతత్వాన్ని, ఆ పరమాత్మను లేదా ఆ ఆత్మను ధ్యానించటం అంటే ఇదేదో ఆసరా పోయిందేమో, ఈ లాభాలన్నీ పోతాయేమో అనేటటువంటిదే ఉన్న భయం ఉంది. కానీ ఇక్కడ మన తండ్రి స్పష్టంగా చెప్తున్నారు, ఇవన్నీ కూడా నీకు వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఇవన్నీ వీళ్ళు ఇక్కడ ఆచరిస్తున్నప్పుడు వాళ్లకు ఏ ఏ లాభాలు కలుగుతాయో ఆ లాభాలన్నీ కూడా నీకు వస్తాయి. ఎందుకనంటే వాళ్ళు ఇక్కడ ఏ కర్మలు ఆచరిస్తున్నప్పటికీ కూడా ఏదో దేవతను పట్టుకొని ఆ దేవతను ఆరాధిస్తూ ఆ దేవతకు మొక్కులు మొక్కుకొని వాళ్ళు కోరినటువంటి కోరిక నెరవేరటం కోసమే ఆ పూజలన్నీ కూడా చేస్తున్నారు. శ్రీమద్ భగవద్గీతలో ఏం చెబుతున్నారు అంటే, ఆయా దేవత పూజ నువ్వు చేస్తున్నప్పుడు నీకు శ్రద్ధ ఇస్తున్నది నేనే, నీ ఆరాధన స్వీకరిస్తున్నది నేనే, నీవు కోరినటువంటి ఫలాన్ని అది సరైనటువంటిది ధర్మబద్ధమైనది అయినప్పుడు ఆ ఫలాన్ని ఇస్తున్నది నేనే, నాకన్నా భిన్నంగా ఇక్కడ ఏ దేవత కూడా లేదు అనేటటువంటిది చెప్తున్నారు. అయినా కానీ దాన్ని మనం అర్థం చేసుకోకుండా ఉన్నప్పుడు మన తండ్రి సరే 7వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మనకు చెప్పబోతున్నారు. ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏమిటి? అవన్నీ కూడా మనం కోల్పోము. అలాగే చనిపోయిన తర్వాత ఈ ఉపాసన మార్గంలో ఉన్నవాళ్ళు లేదా ఇక్కడ ఈ పుణ్యకర్మలు చేసేటటువంటి వాళ్ళు స్వర్గానికి వెళ్తారేమో, ఆ స్వర్గభోగాలు వాళ్ళు అనుభవిస్తారేమో. అయితే మేము ఇక్కడ జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు యోగభ్రష్టులం అయితే మోక్షము పొందము, అటు స్వర్గము కోల్పోతాము. ఇక్కడ ఈ జీవితంలోనూ వాళ్ళు పొందే లాభాలన్నీ కూడా పొందలేమేమో అన్నది భయం. జీవితంలో ఈ కర్మకాండలు ఆచరిస్తున్నటువంటి వాళ్ళు పొందేటటువంటి లాభాలు మేము పొందలేమేమో అన్నది ఒక భయం. ఆ తర్వాత వాళ్ళల్లో కొంతమంది స్వర్గానికి వెళ్తారేమో, ఆ స్వర్గం
భోగాలు మేము అనుభవించలేమేమో అన్నది రెండవ భయం. వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్తారేమో, ఆ స్వర్గభోగాలు అనేటటువంటివి మేము అనుభవించలేమేమో అన్నది ఒక భయం. అలాగే ఈ మార్గంలో వెళుతున్నప్పుడు మోక్షాన్ని దృష్టిలో పెట్టుకుని వెళుతున్నాం కదా, ఒకవేళ యోగభ్రష్టులమైతే ఆ స్థితికి మేము చేరలేకపోతే, ఆ ముక్తావస్థ అనేటటువంటిది మేము పొందలేకపోతే ఈ మోక్షము పోతుంది కదా. కాబట్టి ఈ జ్ఞాన మార్గం అనేటటువంటిది మనకు అంతగా ఉపయోగపడేలాగా లేదు, లాభదాయకంగా లేదు అన్నటువంటిది ప్రజల యొక్క అభిప్రాయం. దానికి తగ్గట్లుగానే ఇక్కడ అందరూ కూడా వ్యవహరిస్తున్నారు. కానీ ఇది తప్పు. శ్రీమద్ భగవద్గీత మహత్యం ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు. శ్రీమద్ భగవద్గీత పఠిస్తున్నప్పుడు అక్కడ సర్వే దేవాచ్చ ఋషయో యోగిన పన్నగాచ్చయే గోపాల గోపిక వాపి నారదోర్ధవ పార్షదై సహాయో జాయితే శీఘ్రం. వాళ్ళందరూ నీకు సహాయం చేయటానికి వచ్చారు. వీళ్ళందరూనేమో రకరకాలైనటువంటి పూజలు, నోములు, వ్రతాలు అవన్నీ నోసి ఆయా దేవతల యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు పొందుతున్నారు. ఇక్కడ నువ్వు అవేవీ చేయకుండా శ్రీమద్ భగవద్గీత పఠిస్తూ భగవద్గీత పట్ల ఆరాధనా భావన ఏర్పరచుకుని భగవద్గీతే భగవంతుని స్వరూపంగా భావిస్తూ భగవద్గీతను ఆరాధిస్తూ భగవద్గీత పఠిస్తూ భగవద్గీత శ్రవణం చేస్తూ భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి దాన్ని ఆచరణలోకి తీసుకుంటూ ఉంటే ఆయనే కాకుండా, పరమాత్మే కాకుండా ఆ పరివారం అంతా కూడా వచ్చి నీకు సహాయం చేస్తారు. మొత్తం సర్వే దేవాచ్చ. అక్కడైతే నువ్వు ఏదో ఒక్క దేవతనో ఒక్క దేవుణ్ణో నువ్వు ఆరాధిస్తావు. ఇక్కడ సర్వే దేవాచ్చ, మొత్తం 33 కోట్ల మంది దేవతలు, మహర్షులు, మహాత్ములు అందరూ కూడా నీకేం చేయాలి, నీకేం చేయాలని ఎవరెవరు ఏ ఏ దేవత ఏ విషయంలో ఇక్కడ పూజలు చేసేవాళ్ళని అనుగ్రహిస్తున్నారో, అలాగే ఇక్కడ నువ్వు గీతా పఠనం చేస్తున్నప్పుడు, గీత అధ్యయనం చేసి ఆచరణలో పెడుతున్నప్పుడు ఇక్కడ ఇంతమంది దేవతలు వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఏదైతే ఉందో అవన్నీ కూడా నీకు ఇవ్వటానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విషయం ఇది. అలాగే ఇక్కడ నీకు ముక్తావస్థలో ఉన్నటువంటి ఆ మాధుర్యము అందుతూనే ఉంటుంది. అలాగే ఒకవేళ నీవు మధ్యలో దేహం రాలిపోతే నీవు కొంతకాలం ఆ స్వర్గభోగాలు అనుభవిస్తావు, వాళ్ళలాగానే ఆ పుణ్యఫలము నువ్వు పొందుతావు. అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. కొన్ని జన్మలు గడిచినప్పటికీ కూడా తప్పకుండా నువ్వు ఆ ముక్తావస్థ అనేటటువంటిది అనుభవంగా తెలుసుకోగలుగుతావు, మోక్షం నువ్వు పొందగలుగుతావు అనేటటువంటిది ఇక్కడ మనకు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పటికీ ఈ శ్లోకంతో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు పూర్తి అయిపోయినాయి. ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ఈ 2 శ్లోకాల్లోనూ మళ్ళీ మన తండ్రి ఏం చెప్తున్నారు అంటే, మళ్ళీ ఈ ఆత్మ సంయమ యోగం యొక్క విశిష్టత గురించి మళ్ళీ చెప్తున్నారు అన్నమాట. ఆత్మ సంయమ యోగము, ధ్యాన యోగము, నిధిధ్యాసన, వేదాంత ధ్యానము. గుర్తుంచుకోండి, ఇది వేదాంత ధ్యానము. తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోపి మతో అధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. ఇక్కడ ఈ శ్లోకంలో తపస్సులు ఆచరించేవాడి కన్నా కూడా యోగి గొప్పవాడు అట. అలాగే జ్ఞాని కంటే కూడా యోగి గొప్పవాడు అట. అలాగే కర్మి కంటే కూడా, కర్మకాండలు ఆచరించేటటువంటి వాడి కంటే కూడా యోగి గొప్పవాడట.
3 చెప్పారు. 1 తపస్వి, 2 జ్ఞాని, 3 కర్మి. ఈ ముగ్గురి కంటే కూడా యోగి గొప్పవాడు. తస్మాత్ యోగి భవ అర్జున. భగవద్గీత యొక్క ఆశీర్వాదం ఇది. తస్మాత్ యోగి భవ అర్జున, ఆత్మవాన్ భవ. ఈ 2 గొప్ప ఆశీర్వాదాలు అన్నమాట. ఈ రెండిటికి తేడా ఏం లేదు నిజానికి. ఈ రెండిటి అర్థము కూడా ఒక్కటే. యోగి భవ అన్న, ఆత్మవాన్ భవ అన్న 2 కూడా ఒక్కటే నిజానికి. ఇది లోపలికి తీసుకోవాలి. యోగి భవ కాబట్టి నువ్వు యోగిగా ఉండు. ఏ యోగిగా ఉండు? ఆత్మ సంయమ యోగిగా ఉండు. ఆత్మ సంయమము అంటే ఏమిటి? ఆత్మధ్యానము. ఆత్మధ్యానము అనేటటువంటిది ఏమిటి? నిధిధ్యాసన. నిధిధ్యాసన అంటే వేదాంత ధ్యానము. అంటే ఏమిటి? నిన్ను నీవు స్మరించుకుంటూ ఉండటము, నిన్ను నీవు ధ్యానించుకుంటూ ఉండటము. నీ లక్షణాలు ఏవో తెలుసుకొని నీ లక్షణాల ప్రకారంగా అలాంటి నిన్ను నీవు చూసుకుంటూ ఉండటము ఏదైతే ఉందో అది వేదాంత ధ్యానము అనబడుతుంది. అది ధ్యాన యోగం అనబడుతుంది. ఆత్మ సంయమ యోగము అనబడుతుంది. అలాంటి యోగిగా ఉండు అని చెప్తున్నారు. తపస్సులు చేసుకునే వాళ్ళకన్నా కూడా యోగి గొప్పవాడట. ఇక్కడ తపస్సు అన్నప్పుడు మనం ఆలోచించినట్లయితే చాలామంది తపస్సు ఆచరిస్తూ ఉంటారు. తపస్సు ఆచరించటం అంటే వాళ్ళు ఆ శరీరాల్ని శోషింపచేసుకుంటూ ఉంటారన్నమాట. అంటే కొంతమంది ఉంటారు చూడండి, అమావాస్య తర్వాత నెలపొడుపు కదా, నెలపొడుపు నాడు ఒక ముద్ద అన్నం తింటారు. ఆ తర్వాత నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్తారు. ఎప్పటి వరకు? చతుర్దశికి వచ్చి 14 ముద్దలు తింటారు. ఇంకా తర్వాత నుంచి మళ్ళా వచ్చి తగ్గించుకుంటూ వెళ్తారన్నమాట. ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటారు. కొంతమంది తపస్సు పేరుతో చుట్టూతా ఒక అగ్నిగుండాలని ఏర్పరచుకొని వాటి మధ్యలో కూర్చుని తపస్సు చేస్తూ ఉంటారు. కొంతమంది వచ్చి దేహాన్ని అనేక రీతులుగా ఇబ్బందికి గురి చేస్తూ ఎంతో కఠినమైనటువంటి విన్యాసాలతో భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు అన్నమాట. ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేస్తున్నాడు అని మనం అక్కడక్కడ వింటూ ఉంటాం. చుట్టూతా అగ్నిగుండాలు ఏర్పరచుకుని వాటి మధ్యలో కూర్చుని తపస్సు చేస్తున్నాడు అని మనం వింటూ ఉంటాం. ఇలాగ రకరకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా తపస్వి అంటారు. తప్పించుతున్నారు. దేనికోసం తపిస్తున్నారు? భగవంతుడి కోసం తపిస్తున్నారట. భగవంతుడి కోసం తపిస్తున్నారు వీళ్ళందరూ కూడా. దేహాన్ని బాధకు గురి చేస్తూ ఉన్నారు. దేహాన్ని రకరకాలుగా బాధకు గురి చేస్తూ ఉన్నారన్నమాట వీళ్ళందరూ కూడా. ఈ విధమైనటువంటి తపస్సు చేసేటటువంటి వాళ్ళ కంటే కూడా యోగి ఉత్తముడు. కాబట్టి ఇలాంటి తపస్సులు ఆచరించవద్దు. యోగి భవ అర్జున, యోగి భవ అర్జున, తస్మాత్ యోగి భవ అర్జున. ఇప్పుడు అలాంటి వాళ్ళని ఎప్పుడప్పుడు మీరు పేపర్లో చూస్తూ ఉంటారు. చూసినప్పుడు సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే, అబ్బా ఎంత గొప్ప ఆయన. అసలు ఆయన అన్నమే తినడట. అబ్బా ఎంత గొప్ప ఆయన. ఆయన అసలు నీళ్ళే తాగడంట. ఆహా మహాత్ముడు. ఆయన తలకిందులుగా నిలబడి తపస్సు చేస్తున్నాడట.
గొప్పవాళ్ళు మహాత్ములు అందరూ కూడా ఎందరో ఉన్నారు. వాళ్ళెవరు గొప్పవాళ్ళు కాదు. తస్మాత్ యోగి భవ, తస్మాత్ యోగి భవ. ఎందుకో తర్వాత చెప్తున్నారు, తర్వాత శ్లోకంలో చెప్తారు. అలాగే జ్ఞానిభ్యోపి మతో అధిక, జ్ఞాని కన్నా కూడా యోగి గొప్పవాడట. ఇదేమిటి జ్ఞాని కన్నా గొప్పవాడేంటి? జ్ఞాని అందరికన్నా గొప్పవాడు కదా అన్నప్పుడు, జ్ఞాని అన్నప్పుడు ఈ జ్ఞాని నిజానికి ఎలాంటి జ్ఞాని అంటే శ్రవణం చేశాడు, కొద్ది గొప్ప మననం కూడా చేసుకున్నాడు, ఆ తరువాత నిధిధ్యాసన చేయలేదు, యోగి కాలేదు. ఏ యోగి కాలేదు? ఆత్మ సంయమ యోగి కాలేదు, ధ్యాన యోగి కాలేదు. నిధిధ్యాసన చేయరా బాబు అంటే, నేను మననం చేసుకున్నానండి, ఎప్పుడూ అలాగే ఉంటానండి, అసలు ఎప్పుడు కూడా నేను ఆత్మస్వరూపమని అలాగే ఉంటానండి, అహమాత్మ ఆనందోహం, అహమాత్మ శాంతోహం అని అనుకుంటానే ఉంటానండి, ఎప్పుడు కూడా ఆనంద స్వరూపాన్ని నేను దుఃఖపడేవాడిని కాదు అనుకుంటానండి, నేను ఎప్పుడు శాంతస్వరూపమని ఆ భావనతోనే ఉంటానండి. అహమాత్మ శాంతోహం, అహమాత్మ తృప్తోహం, అహమాత్మ ఆనందోహం. ఓ 2 గంటలు 3 గంటలు అయిన తర్వాత ఆ విషయం నన్ను చాలా బాధకు గురి చేస్తుందండి. నేను ఎంతో బాధపడుతున్నానండి, నాకు అశాంతిగా ఉందండి, నాకు అసలు శాంతి అన్నది కరువైపోయింది, ఎక్కడికైనా పోదామనిపిస్తుంది. ఓ పక్కనేమో ఏమంటున్నాడు వీడు? అహమాత్మ ఆనందోహం, అహమాత్మ శాంతోహం, అహమాత్మ తృప్తోహం, అహమాత్మ నిర్వికారోహం. మళ్ళీ వెంటనే ఇటు పక్కన ఏం చెప్తున్నాడు? నేను బాధపడుతున్నానండి, నేను బాధపడేవాడిని, నేను అశాంతి పాలయ్యేవాడిని, నేను అలజడి పాలవుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను. ఇటు పక్కనేమో శాంతస్వరూపాన్ని అని చెప్తున్నాడు, ఇటు పక్కనేమో అశాంతిగా ఉన్నాను అంటున్నాడు. ఇటు పక్కనేమో ఆనంద స్వరూపం అని చెప్తున్నాడు, ఇటు పక్కనేమో నేను దుఃఖపడుతున్నాను అంటున్నాడు. ఈ విషయంలో మాత్రం నేను దుఃఖపడుతున్నానండి అంటే, ఈ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు ఆత్మగా ఉండవా? ఏమైపోయింది ఆత్మగా ఉండటం అనేది? ఏమైపోయింది అంటే, ఒక్కొక్కసారి నువ్వు ఆత్మగా ఉంటావు, ఒక్కొక్కసారి నువ్వు దేహంగా ఉంటావు. అసలు నువ్వు దేహమా ఆత్మ? నేను దేహం కాదండి, ఆత్మనండి, ఇది బాగానే తెలిసిందండి. తెలిసినాడు మరి అలాగే ఉండాలి. ఎందుకు ఈ తేడా ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే, చాలినంతగా నీవు ఈ ధ్యాన యోగము ఆచరించలేదు. జ్ఞానమైతే ఉంది, కష్టపడ్డావు, కష్టపడి వచ్చావు, బోధ వింటున్నావు, శ్రద్ధగానే శ్రవణం చేశావు, శ్రవణం చేసిన తర్వాత కాస్త మననం కూడా చేసుకున్నావు, చేసుకున్న తరువాత అది ఆచరణలోకి రావటం లేదు. ఆచరణలోకి రావటం లేదు అంటే దానికి కారణం ఏంటి? పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ అలవాటు ప్రకారంగానే నువ్వు ప్రవర్తిస్తున్నావు. నువ్వు ఆత్మస్వరూపానివి, ఆనంద స్వరూపానివి అనుకున్నప్పుడు అదే విధంగా ఉండాలి అంతే. మరి ఒక పరిస్థితి వచ్చినప్పుడు నేను అలా ఉండలేకపోతున్నాను కదా అంటావు నువ్వు. ఒక పరిస్థితి వచ్చినప్పుడు నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆనందస్వరూపంగా, శాంతస్వరూపంగా నిన్ను నీవు గమనించుకుంటూ ఆ పనికి, ఆ పరిస్థితిలో నువ్వు ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళటం. ఇది సాధన, ఇది అభ్యాసము, ఇది ఆత్మ సంయమ యోగము. ఇలా నువ్వు చేసినట్లయితే, ఇలా కాకుండా ఈ బోధ అంతా కూడా మర్చిపోయి, నీవు ఆత్మవు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి, అదేదో వచ్చిందని చెప్పేసి
అలజడి చెందుతూ, ఆందోళన చెందుతూ, బాధపడుతూ, భయపడుతూ, ఉక్కిరిబిక్కిరి అవుతూ, నీ చుట్టూతో ఉన్న వాళ్ళని కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తూ, గురువుగారి దగ్గరకు కూడా తీసుకొచ్చి, నేను దుఃఖపడుతున్నానండి, నేను పడిపోతున్నానండి, జారిపోతున్నానండి, మీ ఆశీర్వాదం కావాలి అంటూ. మరి నిన్న బాగానే కోరలు చెప్పావు కదా. నిన్న చెప్పాను ఈ విషయం లేదు కాబట్టి, ఇప్పుడు ఈ విషయం వచ్చింది, అందుకని సమస్య. నిన్న నువ్వు ఆత్మస్వరూపానివే, ఇప్పుడు కూడా ఆత్మస్వరూపానివే. ఇది దేహానికి వచ్చింది, దేహం ఏం చేయాలో అది చేయని నిన్ను నువ్వు పట్టుకుని ఉండు. ఇదే కదా ఇక్కడ అభ్యాసం అంటే, ఇదే కదా యుద్ధం అంటే. కురుక్షేత్ర యుద్ధం అంటే ఇదే, ఇదిగో ఇదే. నువ్వు దీనిలో పడిపోవటమా, పడిపోకుండా నిన్ను నువ్వు స్మరించుకుంటూ అక్కడ ఏది చేయాలో అది చేయటమా? ప్రతి ఒక్కళ్ళ ముందుకి కూడా ఏ ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, దేహాలకు అనారోగ్యం వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు నిన్ను నీవు స్మరించుకుంటూ ఆ పరిస్థితిలో ఈ దేహం ఏం చేయాలో అక్కడ స్పష్టంగా అలా చేసుకుంటూ వెళ్ళటం అంతే. అలా చేస్తే అది సాధన అవుతుంది. ఇప్పుడు వరకు నీకు ఏ అలవాటు ఉంది? ఏదైనా ఒక పరిస్థితి నీ ముందుకు వస్తే, నీకు అలజడి కలిగించేటటువంటి పరిస్థితి వస్తే అలజడి పడుతూ, ఆందోళన పడుతూ, బాధపడుతూ నువ్వు అక్కడ ఏం చేయాలో అది చేయటానికి ప్రయత్నిస్తున్నావు. దానివల్ల కొన్ని అనర్థాలు కూడా వస్తున్నాయి. కానీ ఇప్పుడు మనకు శాస్త్రం ఏం చెబుతుంది? నీవు అలా చెయ్యవద్దు, అది సాధన కాదు. నీవు సాధకుడివై ఉన్నట్లయితే, నీవు నిజంగా యోగిగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ ప్రయత్నం చెయ్యి. ఈ ప్రయత్నం నువ్వు చేస్తే కొంతకాలానికి నీకు ఇది అలవాటు అవుతుంది. ఈ కొత్త అలవాటు ఏర్పడాలి. ఈ కొత్త అలవాటు ఏర్పడకుండా నీ దేహం రాలిపోతే అది ఏమంటారు? యోగ భ్రష్టత్వము అంటారు. మళ్ళీ ఇప్పుడు నువ్వు అనొచ్చు, మళ్ళీ వచ్చే జన్మ ఉంటుంది కదండి, వచ్చే జన్మలో నేను మనిషిగానే పుడతాను, మంచి కుటుంబంలో పుడతానని చెప్పారు కదా, అలాంటి దగ్గర పుడతాను, మళ్ళీ ఈ వాసనతోనే పుడతాను అంటున్నావు. ఏ వాసనతో పుడతావు? భగవద్గీతలో ఏం చెప్పారంటే, శ్రద్ధతో అభ్యాసం చేస్తున్నటువంటి వాడు యోగభ్రష్టుడైతే, నీకు ఇక్కడ శ్రద్ధ లేదు. ఇది ముఖ్యమైనటువంటి విషయం, గుర్తుంచుకోండి. భగవద్గీతలో ఇప్పటివరకు మనకు చెప్పినటువంటి ఈ 4-5 శ్లోకాలను బట్టి మనకు ఒక ఆశ కలుగుతుంది. ఏమని? పర్వాలేదు, మళ్ళీ వచ్చే జన్మలో కూడా మనం ఇదంతా దీంతోనే పుడతాము అనేటటువంటి ఆశ. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ భగవద్గీతలో? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? శ్రద్ధ ఉండి, శ్రద్ధతో చేస్తున్నప్పుడు, ఏది చేస్తున్నప్పుడు, ఏ సాధన చేస్తున్నప్పుడు? ఆత్మ సంయమ యోగిగా ఈ ధ్యానం, ఆత్మధ్యానం చేస్తున్నప్పుడు ప్రారబ్ధం తీరి దేహం పోతే వాడి గురించి మాట్లాడుతున్నారు. శ్రద్ధతో చేసేటటువంటి వాడి గురించి మాట్లాడుతున్నారు. నీకు శ్రద్ధ ఉన్నట్లయితే నీ ముందుకి ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ పరిస్థితిలో ఆ దేహం ఏది చేయాలో అది చేయని, చక్కగా చేయని, తప్పకుండా చేయాలి. ఎవరిదైనా సలహా తీసుకోవాలంటే తీసుకోవాలి, ఏ డాక్టర్ దగ్గరికన్నా వెళ్ళాలంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ మందు వాడాలో ఆ మందు వాడుకోవాలి, దాని గురించి అన్నీ కూడా చేసుకోవాలి. అయితే దుఃఖపడేవాడిగా నువ్వు ఉండకూడదు, అలజడి చెందేవాడిగా నువ్వు ఉండకూడదు, అశాంతి పడేవాడిలాగా, అశాంతితో ఉండేవాడిలాగా నువ్వు ఉండకూడదు, భయపడేవాడిలాగా ఉండకూడదు. ఎందుకని? భయపడటం అన్నది నీ స్వరూపం కాదు, బాధపడటం అన్నది నీ స్వరూపం కాదు, దుఃఖపడటం అన్నది నీ స్వరూపం కాదు, అశాంతి పాలవటం అన్నది నీ స్వరూపం కాదు. స్వరూపత నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ, ఆనంద స్వరూపం, శాంతస్వరూపం, అలాంటి నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ అలా ఉండి అక్కడ ఏది చేయాలో అది చెయ్యి. ఇది సరైనటువంటి సాధన అవుతుంది. ఇలా చేసుకున్నప్పుడు ఈ సంస్కారం, ఇది శ్రద్ధ అనబడుతుంది. ఇది శ్రద్ధ అంటే. ఈ శ్రద్ధ లోపించినప్పుడు నీకు మానవ జన్మ వస్తుందనేటటువంటి
నమ్మకం ఏమీ లేదు. గుర్తుంచుకోవాలి, శ్రద్ధతో ఉన్నటువంటి వాళ్ళు యోగ భ్రష్టులైతే సుసీనాం శ్రీమతాం గేహే, అలాంటి వాళ్ళ ఇంట్లో పుట్టడం అనేది జరుగుతుంది. శ్రద్ధ లేకుండా బోధంతా కూడా విన్నాం కానీ వినిపించుకోలేదు. మాకు నచ్చినప్పుడేమో, మాకు ఏ ఇబ్బంది లేనప్పుడేమో మేము ఆత్మస్వరూపులము, ఆనంద స్వరూపులము, ఏదైనా వచ్చినప్పుడు మాత్రం మరలా మేము దేహమే, మేము దుఃఖ స్వరూపులమే అని అంటూ ఉంటే అది శ్రద్ధ అనబడదు. గుర్తుంచుకోండి, ఇక్కడ ఈ ప్రయత్నం గట్టిగా జరగాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సాధకులు చాలామంది దెబ్బతినేది ఇక్కడే. ఈ భేదం ఉండకూడదు ఇక్కడ. ఇది లేకుండా చేసుకోవాలి. ఇది లేకుండా చేసుకున్నప్పుడే సరైనటువంటి సిద్ధి పొందటం అనేది కుదురుతుంది. జ్ఞానిభ్యోపి మతో అధిక, జ్ఞాని కన్నా కూడా యోగి గొప్పవాడు. జ్ఞాని అంటే ఇప్పుడు ఏ జ్ఞాని? ఊరికే ఈని భగవద్గీతలో ఇలా చెప్పారండి, అలా చెప్పారండి అని చెప్పేసి మాట్లాడుతూ, అది నాకు కూడా తెలుసు, నేను ఆత్మస్వరూపం అనుకుంటూ, అహమాత్మ ఆనందోహం అనుకుంటూ, క్రియాకు వచ్చేటప్పటికి మాత్రం అహం దేహం దుఃఖ స్వరూపోహం, అహం దేహం దుఃఖ స్వరూపోహం అని ఆ విధంగా ప్రవర్తించేటటువంటి జ్ఞాని ఎవడైతే వాడికి జ్ఞానం ఉంది, జ్ఞానం లేకుండా పోలేదు. ఆ జ్ఞానం అనేటటువంటిది వాడికి కడుపు నింపటం లేదు, కడుపు నిండటం లేదు. ఆ జ్ఞానం ఎందుకు పనికిరానటువంటి జ్ఞానం అవుతుంది, వాచా జ్ఞానం అవుతుంది. శుష్క వేదాంతము అంటారన్నమాట దాన్ని. పనికిరానటువంటి జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానం మాట్లాడుకోవటానికి ఉపయోగపడే జ్ఞానమే కానీ వాడికి ముక్త స్వరూపంగా వాడుగా ఉండటానికి ఉపయోగపడటం లేదు. అలాంటి జ్ఞాని కన్నా కూడా యోగి గొప్పవాడు, గుర్తుంచుకో. కాబట్టి నీ దృష్టి యోగము, యోగం అంటే ఏంటి? ధ్యాన యోగం అంటే ఏంటి? ఆత్మసంయమ యోగము, నిన్ను నీవు స్మరించుకుంటూ ఉండటం అన్న దాని మీద దృష్టి పెట్టు. అంతేగాని ఈ శుష్క వేదాంతం మీద కాదు, ఈ వాచా జ్ఞానం మీద కాదు. దీన్ని వదిలి అలా ఉంటున్నానా లేదా అన్నది చూడు, అంతే. అంతేగాని ఆత్మలక్షణాలు గురువుగారు చెప్పారు, 54 లక్షణాలు మనకు వచ్చారని చెప్పేసి వాటన్నిటినీ కూడా నాకు కంటతా వచ్చు, మొదలు నుంచి చివరి దాకా వచ్చు అని వాటన్నిటినీ నువ్వు అప్పచెప్తే దానివల్ల ఏ ప్రయోజనము లేదు, గుర్తుంచుకో. అలాగే కర్మిభ్యాచ్ఛాదికో యోగి, ఇక్కడ కర్మలు ఆచరించేటటువంటి వాడట. చాలామంది ఈ కర్మలు చాలా నిష్ఠతో ఆచరిస్తూ ఉంటారనమాట. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలని, ప్రాయశ్చిత్త కర్మలని, ఆ కర్మలని, ఈ కర్మలని, ఇలాంటి కర్మలు కొంతమంది సత్కర్మలు అంటారు. ఇలాంటి కర్మలన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారనమాట. అలాగే సాధనకు సంబంధమైనటువంటివి కూడా కొంతమంది ఆచరిస్తూ ఉంటారు. అలాగే రకరకాలైనటువంటి యోగాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా కర్మల కిందకే వస్తాయి అన్నమాట. చేయటము రకరకాలైనటువంటి యోగాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మీరు చూడండి, మీ చుట్టూతా యోగా ప్రతి వాళ్ళు కూడా యోగా అన్నమాట మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది యోగి అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ధ్యాన యోగి. ఏ ధ్యానము? ఆత్మధ్యాన యోగి, ఆత్మ సంయమ యోగము. ఇక్కడ యోగం అంటే ఆత్మ సంయమ యోగము అంటే ఏంటి? ఇప్పటివరకు నువ్వు దేహం అనుకుంటున్నావు, దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, ప్రాణము కాదు, ఇవేవి కానీ వీటికి భిన్నంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి నిన్ను నీవు తెలుసుకొని యథార్థమైనటువంటి నిన్ను నీవు ధ్యానించుకోవటం ఏదైతే ఉందో, నీవుగా ఉండటం ఏదైతే ఉందో, ఇది యోగం అనబడుతుంది. ఇది ఆత్మ సంయమ యోగం అనబడుతుంది. వీళ్ళు రకరకాలైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నారు, రకరకాలైనటువంటి యోగాలు నీ చుట్టూతో ఉన్నాయి. అవేవి కూడా కాదు, వాటన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది ధ్యానయోగం. అంటే నిన్ను నీవు ధ్యానించుకుంటూ నీవుగా ఉండటము. కాబట్టి తస్మాత్ యోగీ భవ అర్జున, ఇది ఇక్కడ చెప్తున్నారు. అయితే ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే,
మనకి వీటి అన్నిటికన్నా కూడా అధికమైంది అని ఎందుకు చెప్తున్నారు అంటే, నీ దృష్టి ఈ ధ్యానయోగం మీదకి రావాలి, నీ దృష్టి ఈ ఆత్మ సంయమ యోగం మీదకి రావాలి, నీ దృష్టి నిన్ను నీవు స్మరించుకుంటూ నిన్ను నీవు చూసుకోవటం మీదకు, నిన్ను నీవు గమనించుకుంటూ నీవుగా ఉండటం మీదకు రావాలి. అందుకోసమని ఇవన్నీ కూడా చెప్తున్నారు. వీటన్నిటికన్నా ఇది ముఖ్యమైంది, అధికమైంది అని చెప్తూ ఉంటే దాని అర్థం ఇవన్నీ కూడా పనికిమాలినవి అని కాదు. గుర్తుంచుకోండి, కర్మల దగ్గర మొదలవుతుంది. కర్మను కర్మయోగంగా ఎలా మలుసుకోవాలో మనకు మన తండ్రి చెప్పారు అక్కడ. అలాగే కర్మల తర్వాత ఉపాసన, ఉపాసన తర్వాత కర్మ, ఉపాసన, ఈ రెండు కూడా భక్తి అనబడుతున్నాయి. ఆ తర్వాత యథార్థమైనటువంటి భక్తి అనేటటువంటిది ఏది? స్వస్వరూపానుసంధానం భక్తి రీతి అభిధీయతే, భక్తి అనబడుతుంది. ఏది భక్తి అనబడుతుంది? యథార్థమైనటువంటి నీ స్వరూపం ఏదో తెలుసుకొని నీ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉండటమే భక్తి అనబడుతుంది అనేది చెప్తున్నారు. ఈ భక్తులు ఎందుకోసము ఈ కర్మలు ఆచరించటము, ఈ ఉపాసన, ఇవన్నీ కూడా ఎందుకోసం అంటే నీ మాలిన్యాన్ని పోగొట్టుకోవటం కోసం, నిన్ను నీవు తెలుసుకొని నీవెంతటి వాడువో ఎట్టివాడువో తెలుసుకొని నీ ధ్యానంలో నీవుగా ఉండటం కోసమే అన్నది శాస్త్రాలన్నీ కూడా అవే చెప్తున్నాయి. మనకి భగవద్గీత కూడా అదే చెప్తుంది. సరే, తర్వాత ఇక్కడ యోగి యోగి అంటున్నాను కదా, ఏ యోగి అనుకున్నావు? ఇక్కడ తపస్విభ్యోధికో యోగి అన్నారు కదా. యోగి వీళ్ళందరికన్నా కూడా అధికుడు, ఉత్తముడు అని చెప్పారు కదా. ఏ యోగి అనేటటువంటి ప్రశ్న వస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకనంటే చాలా రకాలైనటువంటి యోగాలు ఉన్నాయి ఇక్కడ. ఏ యోగి గురించి మాట్లాడుతున్నారంటే, ఎవరు యోగి, ఉత్తమమైనటువంటి యోగి అంటే అసలు ఎవరు అనే దాని గురించి ఇక్కడ మనకు చివరి శ్లోకంలో చెబుతున్నారు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమోమతః. యోగినామపి సర్వేషాం, చాలామంది యోగులు ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా యోగులమే అని చెప్పుకుంటున్నారు. సరే, వాళ్ళందరి గురించి మనకెందుకు? మనం ఎలా ఉండాలో మన తండ్రి మనకు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం. మాం, ఎవరైతే శ్రద్ధతో ఆయన్ను పట్టుకుని, మాం అన్నారు ఇక్కడ. మాం అంటే ఏమిటో అన్నది ఆలోచించుదాము. మాం, ఎవరైతే శ్రద్ధతో వాళ్ళ మనస్సు నా మీద లగ్నం చేసి నన్నే పట్టుకుని ఉంటారో వాళ్ళు యోగులందరిలోకి కూడా ఉత్తమమైనటువంటి వాళ్ళు అని నా ఉద్దేశము అని చెప్తున్నారు. ఇక్కడ మాం అన్నప్పుడు ఎవరు గురించి మాట్లాడుతున్నారు? ఈ మాం ఎవరు నిజానికి? ఇక్కడ మనకి ఎమ్మటే ఎవరు ఇది భగవద్గీత చెప్తుంది అన్నప్పుడు భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నారు, లేదా శ్రీకృష్ణుడు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ శ్రద్ధావాన్ భజతే యో మాం అన్నప్పుడు మనకి ఎమ్మటే ఎవరు గుర్తొస్తారు? ఇక్కడ భగవాన్ వాచ, భగవంతుడు గుర్తు రావాలి. భగవంతుడు అన్నప్పుడు ఆ భగవంతుడికి ఏ రూపము లేదు అనేది అనుకుంటాము. సరే, మంచిదే. లేదా అప్పుడు కృష్ణుడు గుర్తు రావాలి మనకు. అయితే ఈ మాం అనేటటువంటి దానికి అర్థం ఏమిటి అనేది మనం భగవద్గీతలో చూసినట్లయితే 4వ అధ్యాయంలో 6వ శ్లోకంలో అజోపి సన్ అవ్యయాత్మ, అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ అని చెప్తున్నారు. ఈశ్వర అంటే అంతర్యామి, అంతర్యామిగా ఉన్నటువంటి వాడు ఆయన చెప్తున్నాడట.
ఎవరు? అజోపిసన్ అంటే పుట్టుక లేనివాడు చెప్తున్నాడు. మరి కృష్ణుడు ఒక దేహంతో కాదు నువ్వు చూడాల్సింది. కృష్ణ తత్వాన్ని నువ్వు అవగాహన చేసుకోవాలి. కృష్ణ తత్వానికి, యథార్థమైనటువంటి కృష్ణుడికి నిజానికి జనన మరణాలు లేవు. ఆ రూపం వచ్చింది, ఆ రూపం పోయింది. ఆ రూపము ఒక కారణంతో వచ్చింది, ఆ కారణం అయిపోయిన తర్వాత ఆ రూపం పోయింది. ఆ అవతారం అనేటటువంటిది ఒక కారణంతో వస్తుంది. అంటే అవ్యక్తమైనటువంటి పరమాత్మ, అవ్యక్తమైనటువంటి భగవంతుడు అవసరమైనప్పుడు ఒక రూపంతో వ్యక్తమవుతూ ఉంటే ఆ రూపమే భగవంతుడు కాదు. ఆ రూపం అన్నది తాత్కాలికంగా ఆ ప్రయోజనం నెరవేరటం కోసమే, ఆ అవతార కార్యము నెరవేరటం కోసమే. ఆ అవతార కార్యం నెరవేరిన తరువాత ఆ రూపం అనేది అదృశ్యమైపోతుంది. అవ్యక్తంగా ఉన్నటువంటి పరమాత్మ ఆ అవసరం కోసం, ఆ కార్యం కోసం వ్యక్తమవుతూ ఉంటే దాన్ని మనం అవతారం అని అనుకుంటున్నాము. దీన్ని మనం అంతకుముందు 4వ అధ్యాయంలో కూడా మనం మాట్లాడుకున్నాము. కాబట్టి ఇప్పుడు నువ్వు పట్టుకోవాల్సింది దేన్ని? సర్వవ్యాపకమైనటువంటి, జనన మరణాలు లేనటువంటి, నాశనం కానిటువంటి ఆత్మస్వరూపం. అదే ఇక్కడ 4వ అధ్యాయంలో 6వ శ్లోకం. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్. ఆత్మస్వరూపాన్ని నేను. దేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను ఆత్మస్వరూపాన్ని. ఎవరు చెప్తున్నారు? ఎవరైతే శ్రీమద్ భగవద్గీత బోధ చేస్తున్నారో ఆ భగవంతుడు చెప్తున్నారు, ఆ శ్రీకృష్ణుడు చెప్తున్నారు. రూపంతో కాదు నువ్వు పట్టుకోవాల్సినటువంటిది. జనన మరణాలు లేనటువంటి, నాశనం కానటువంటి, అన్ని జీవులలోనూ కూడా ఉన్నటువంటి అంతర్యామినైనటువంటి, అన్ని జీవులలోనూ ఉన్న అంతర్యామి ఈశ్వరోపిసన్. భూతానాం ఈశ్వరోపిసన్. అన్ని జీవులలోనూ ఉన్నటువంటి అంతర్యామినైనటువంటి నన్ను శ్రద్ధతో పట్టుకో. శ్రద్ధతో పట్టుకో. మార్పు లేకుండా ఉండటమే శ్రద్ధ అంటే. శ్రద్ధ అంటే ఏకనిష్ట. ఆ ఏకనిష్ట ఉండాలన్నమాట. శ్రద్ధ అన్నప్పుడు ఏకనిష్ట. మార్చకూడదు, అటు ఇటు మార్చకూడదు. ఎవరిని పట్టుకోమంటున్నారో వాళ్ళ మీదే దృష్టి పెట్టాలి. ఎవరిని పట్టుకోమంటున్నారు ఇప్పుడు? ఎలాంటి వాళ్ళను పట్టుకోమంటున్నారు? అజోపిసన్ అవ్యయ ఆత్మ భూతానాం ఈశ్వరోపిసన్. అలాంటి నన్ను పట్టుకో. అలాగే 10వ అధ్యాయం చూసినట్లయితే 20వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అహమాత్మ గుడాకేశ సర్వభూతాశే స్థిత. అన్ని జీవులలోనూ కూడా ఉన్నటువంటి ఆత్మస్వరూపము నేను. ఏమనుకో, ఎలా పట్టుకోవాలి? ఆత్మగా పట్టుకో. అహమాత్మ, నేను అందరిలోనూ కూడా ఆత్మగా ఉన్నాను నేను. ఇది మనకు చెప్పారు. అలాగే ఈ 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలోనే 18వ శ్లోకంలో చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో. నీ మనసు దేని మీద లగ్నం చేయమంటున్నారు? ఆత్మ మీద లగ్నం చేయమంటున్నారు. ఆత్మ మీద లగ్నం చేయమంటున్నారు. చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో. అలాగే 6వ అధ్యాయంలోనే 25వ శ్లోకం చూసినట్లయితే ఆత్మ సంస్థం మనకృత్వ నకించిదపి చింతయేత్. ఆత్మ సంస్థం మనకృత్వ నకించిదపి చింతయేత్. ఇన్ని రకాలుగా చెప్తున్నారు. ఇన్ని రకాలుగా చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? శ్రద్ధ ఉందా లేదా నీకు? ఇది శ్రద్ధ అంటే ఏంటి? దేని పట్ల శ్రద్ధ? శాస్త్రం పట్ల శ్రద్ధ, గురుబోధ పట్ల శ్రద్ధ. సాక్షాత్తు భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్తున్నారు అని అనుకుంటున్నాం ఇక్కడ.
అలాగే ఆరాధిస్తున్నాము భగవద్గీతను. భగవద్గీతే భగవంతుడు, భగవంతుడే భగవద్గీత. భగవంతుని స్వరూపమే భగవద్గీత. భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నాడు, భగవంతుడు చెప్తున్నారు, దీని పట్ల నాకు శ్రద్ధ ఉందా లేదా? ఆయన్ను ఆరాధించమంటున్నారు. ఎలా ఆరాధించమంటున్నారు? ఆత్మగా ఆరాధించమంటున్నారు. అహమాత్మ, నేను ఆత్మస్వరూపాన్ని అని ఆ తండ్రి చెబుతున్నారు. నేను ఆత్మస్వరూపాన్ని, అహమాత్మ అని చెప్తున్నారు. కాబట్టి ఈ మనస్సు ఇప్పుడు దేని మీద లగ్నం అవ్వాలి? ఆత్మ మీద లగ్నం అవ్వాలి. చిత్తం ఆత్మన్యేవావతిష్టతే, చిత్తం ఆత్మన్యేవావతిష్టతే, ఆత్మ మీద లగ్నం అవ్వాలి. ఇది ఆత్మ సంయమ యోగం అంటే. నిస్పృహ సర్వకామేభ్యో ఆత్మసంస్థం మనకృత్వా నకించిదపి చింతయేత్. ఇంకా దీన్ని ఆలోచించబాకు, ఆత్మ మీద మనస్సు లగ్నం చెయ్యి. ఇది ఇంకెప్పుడు మర్చిపోకూడదు. ఇదే భగవత్పాదులు వారు మనకు చెప్తున్నారు. స్వస్వరూప అనుసంధానం. నీ స్వరూపం ఏది? యథార్థమైన నీ స్వరూపం ఏది? ఈ దేహం కాదు, ఆత్మ. మనకి శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయంలోనే చెప్పారు మన తండ్రి. ఏమని చెప్పారు? నువ్వు ఈ దేహం కాదు, ఇది నశించేటటువంటిదే. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశినో అప్రమేయస్య అని చెప్పారు నీ గురించి. నీవు నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపానివి నీవు. ఆత్మస్వరూపానివి నీవు. అలాంటి ఆత్మస్వరూపమైనటువంటి యథార్థమైనటువంటి నీ మీద మనసు లగ్నమయ్యేలాగా చేసుకోవాలి. ఏ విధంగా లగ్నం చేయాలి? ఆత్మగా నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో నీ లక్షణాలను నిరంతరము కూడా స్మరించుకుంటూ ఆ లక్షణాలకు తగ్గట్లుగా దేహం వర్తిస్తుందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. ఆ లక్షణాలను స్మరించుకోవటమే కాకుండా అలాంటి నిన్ను నీవు చూసుకోవాలి. ఆనంద స్వరూపమైన నిన్ను నువ్వు చూసుకోవాలి. శాంతస్వరూపమైనటువంటి నిన్ను నువ్వు చూసుకుంటూ ఉండాలి. పూర్ణస్వరూపమైనటువంటి ఏ వెలితి లేనటువంటి నిన్ను చూసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనస్సు ఆత్మ మీద లగ్నం అవ్వాలి. దీనిలో ఏ మార్పు జరగకూడదు. మళ్ళీ ఒక్కొక్కసారి నేను దేహము అని, నేను బాధగా ఉన్నాను, నేను దుఃఖంతో ఉన్నాను అని నువ్వు అలాగా చేస్తూ ఉంటే దాని అర్థం ఏమిటి? నీకు శ్రద్ధ లేనట్లే. నీకు శ్రద్ధ లేనట్లే. నీకు శ్రద్ధ లేదు అంటే దాని అర్థం ఏమిటి? నీవు సరైనటువంటి ధ్యానయోగి కాదు. ఎవరైతే శ్రద్ధతో నన్ను పట్టుకుంటారో, ఎవరిని? ఆత్మస్వరూపాన్ని, ఆత్మను, ఆత్మ లక్షణాలను ఎవరైతే పట్టుకుని ఉంటారో, నిత్యము ఆత్మ లక్షణాలు ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, నిత్యము ఆత్మ ధ్యానం ఎవరైతే చేస్తారో, ఆత్మధ్యానం అంటే అదేదో వేరు కాదు, అది నీవే. నీ ధ్యానంలో నీవు ఉంటూ, నీ స్మరణలో నీవు ఉంటూ, నీ చింతనలో నీవు ఉంటూ, నీవుగా ఉంటూ, యథార్థమైన నీవు, దేహంగా కాదు. సర్వకాల సర్వావస్థలలోనూ కూడా యథార్థమైనటువంటి నీవుగా ఉంటే సమయయుక్త తమోమత, నీవు పరమశ్రేష్ఠుడవైనటువంటి యోగివి అని ఆ తండ్రి చెప్తున్నారు. ఈ విధంగా చేసినప్పుడు నీవు ఈ దేహం కాదు, అనంతమైనటువంటి ఆత్మస్వరూపానివి, నీవు ముక్త స్వరూపానివి, జనన మరణాలు లేనటువంటి శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపానివి, కేవలము సచ్చిదానంద స్వరూపానివి అని ఆ విధంగా నీవుగా ఉంటూ ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించడానికి వీలవుతుంది. అంటే మీరందరూ కూడా ఆ విధంగా ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించి ఈ జన్మ
చివరి జన్మ చేసుకోవాలని ఆశిస్తూ ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్ఠోऽధ్యాయః. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో